హాయ్ హలో వెల్కమ్ టు 24/7 టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో హైడ్రా అనేది ఇప్పుడు సామాన్యుడిని బాగా వేధిస్తోంది, అలాగే పెద్దవాళ్ళకి భయం పుట్టిస్తోంది. సో రామదుర్గం మధుసూదన్ గారు సీనియర్ జర్నలిస్టు, మా గురువు గారు లాంటి వారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన పలకరించి సామాన్యుడి ఆవేదన ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. అసలు ఎందుకు ఇంత హడావుడిగా చేయాల్సి అనేది వస్తుంది? అంటే అంత అత్యవసరం అంటారు హైదరాబాద్కి? అదే సార్, ఇప్పుడు సామాన్యుల ప్రశ్న ఏంటంటే, అంటే హైడ్రాని మనం ఇప్పుడు రెండు పార్శ్వాలుగా చూడాలి. ఒకటి రాజకీయ పరంగా ఏంటి, రెండవది సామాజిక పరంగా దీని ప్రభావం ఏంటి. ఏదైనా ఒక కొత్త సిస్టమ్ అంటే నిజం చెప్పాలంటే హైడ్రా అని ఒక పేరు పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారే కానీ ఇది కొత్తదేం కాదు. ఉన్న రూల్సే ఇంప్లిమెంట్ చేయకుండా ఇన్నాళ్ళు ఉంటే దీన్ని ర్యాపిడ్గా ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. చెరువులను ఆక్రమించరాదు, సిటీలోన పోరంబోక్ భూములను ఆక్రమించరాదు, ఆ తర్వాత జనజీవనానికి స్పేస్ అంటూ ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ కట్టకూడదు అనేది ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చి చేసిన రూల్ ఏం కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సూత్రమే. కాకపోతే ఎందుకు అప్పట్లో ఇంప్లిమెంట్ కాలేదు అనడానికి చేప ఎందుకు ఎండలేదు అనేటువంటి కథనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఈ హైదరాబాదు ఇలా డెన్సిటీగా మారిపోవడానికి, ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా కట్టడానికి కారణం ప్రభుత్వమే, అధికారులే. ఇప్పుడు ఒకటండి, మీరు అక్రమ మార్గానికి వెళుతున్నారు అంటే కారణం ఏంటంటే వెళ్ళడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అని. అంతేగా. ఇప్పుడు కట్టడి అంటూ చేస్తే ఇప్పుడు ఈరోజు మీరు హైడ్రా పెట్టి ఒక భయాందోళనకు గురి చేసి అందరినీ, సామాన్యుల్ని అసామాన్యుల్ని అందరినీ కూడా టెర్రరైజ్ చేసేటువంటి స్థితి ఈరోజు వచ్చింది అంటే ఎప్పటి నుంచో వదిలేసినటువంటి ఒక లూజ్ గవర్నెన్స్ వల్లనే అని నా వరకైతే నాకు అభిప్రాయం సార్. పాలనా లోపం ఇది. పాలకులు చేయవలసింది ఏంటంటే దే షుడ్ ఫెసిలిటేట్ ది పబ్లిక్, అట్ ది సేమ్ టైం దే షుడ్ రెగ్యులేట్ ది సిచ్యువేషన్. అది చెయ్యకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దాన్ని ఎలా పడితే అలాగా, అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకు అనుగుణంగా పద్ధతులు మార్చేయడం. పూర్వకాలంలో రాజులు ఉండేవారు, యథా రాజా తథా ప్రజ అని అప్పటి నుంచి వచ్చింది. అంటే రాజు ఏం చెప్తే అదే శాసనం, రాజు ఏమి అనుసరించమంటే అదే అనుసరించడం, ఇంక్లూడింగ్ రిలిజియన్ ఆల్సో. మతం కూడా రాజు ఏ మతం అనుసరిస్తే ప్రజలందరూ అదే మతాన్ని అనుసరించాలి. రాజులు పోయారు, రాజరిక వ్యవస్థ పోయింది అని మనం అందరం అనుకుంటున్నాం, జబ్బలు చేర్చుకుంటున్నాం. ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల కోసం, ప్రజలకై, ప్రజల కోసం, ప్రజల చేత పాలింపబడుతుంది అని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పాలనా వ్యవస్థలోన ఇన్నేసి లోపాలు రావడానికి కారణం మనమే కాదా? మనమే అంటే ఏంటి? మన ప్రభుత్వం. అంటే నాకేంటంటే పబ్లిక్ ఒపీనియన్ చాలామందిది నేను పర్సనల్గా కూడా కలిశాను. వాళ్ళు ఏమంటారంటే మాకు పర్మిషన్స్ ఇచ్చింది మీరే, ఇప్పుడు మీరు అన్నది అదే, మాకు పర్మిషన్స్ ఇచ్చింది మీరే, ఇక్కడ లోపలికి కరెంట్ ఇచ్చింది మీరే, ఇది చెరువు అని తెలుసు కదా, మరి మీరు కరెంటు పోలు ఇక్కడ ఎలా పాతారు, చెరువులో మీరు ఎలా పాతారో అలాగే మేము ఇల్లు కట్టుకున్నాం, మరి ఇదంతా గవర్నమెంటే కదా చేసింది, ఇప్పుడు వచ్చి సడన్గా కూలగొట్టేస్తాను అంటే వితౌట్ ఏ నోటీస్ పీరియడ్ ఆర్ సంథింగ్ మాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేది లేకుండా చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి సర్కారు నిజం చెప్పాలంటే కనుక ఇట్ ఈస్ ఎ గుడ్ స్టెప్. హైడ్రా అనే దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేనికి వదలవలసిన స్థలం దానికి వదలకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇవాళ హైదరాబాదులోన గట్టిగా ఒక 3-4 గంటల పాటు వర్షం దంచి కొట్టిందంటే రోడ్లన్నీ ఎందుకు చెరువులు అవుతున్నాయి, ఇళ్లలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, ఎటు పోవాలో ఆ నీళ్ళకి తెలియదు. కాబట్టి అంటే ఒక ప్రవాహ గతిశీలమైనటువంటి నగరాన్ని మనం అస్సలు నిర్మించుకోవట్లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. శ్రీకృష్ణదేవరాయల కథ మీకు తెలుసు కదా. ఆయన గొప్ప పరిపాలకుడు, ఆయన పాలనని స్వర్ణయుగం అని అన్నారు. మీరు ఇప్పటికీ మీరు హంపికి వెళ్ళి చూడండి, ఆ విజయనగర సామ్రాజ్యం కట్టడ విధానం, ఈవెన్ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అద్భుతంగా నిర్మించారు వాళ్ళు. రోడ్స్ కావచ్చు, రోడ్డుకి ఇరువైపులు ఉన్నటువంటి స్పేస్ కావచ్చు, ఒక నీరు పోవడానికి వ్యవస్థ కావచ్చు. నీరు పోవడానికి వ్యవస్థ ఉండాలండి. నీరు పోవడానికి వ్యవస్థే లేకపోతే ఎట్లా?
ఇంత పెద్ద భాగ్యనగరం అంటున్నాం, విశ్వనగరం అంటున్నాం, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని అంటున్నాం. మరి ఇంత గొప్పలు చెప్పుకుంటున్నాం, మనకు స్లమ్ ఏరియాస్ ఎలా ఉన్నాయి? ఓకే, ముంబైలోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు, చెన్నైలోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు, నేను కాదని చెప్పను. అక్కడ అలా ఉంది కాబట్టి ఇక్కడ అలా ఉండాలని ఏం రూల్ లేదు కదా. అంటే మీరు అన్నది బాగుందండి. ఇప్పుడు వ్యవస్థ అనేది ఇంప్లిమెంటేషన్ ఉండాలి, మన వ్యవస్థని మనమే నిర్మించుకోవాలి. అంతే కదా. కానీ ఇప్పుడున్న జనాభా పెరిగిపోవడం, ఒకే చోట ఉపాధి అవకాశాలు ఎక్కువైపోవడం, ఇప్పుడు హైదరాబాద్ నగరం మీరు అన్నారు, చెన్నై, బెంగళూరు, ఇలా ఆ ఒకే ఫ్రేమ్లో మనకి ఉపాధి అవకాశాలు ఎక్కువ పెరగడం వల్ల అందరూ కూడా ఇక్కడికి వచ్చి సెటిలర్స్ అవ్వడం, దానివల్ల ఎక్కడ ఉండాలి అనేది బేజారు వేసుకుంటూ తప్పకుండా గత ప్రభుత్వం చేసిన డ్యామేజ్ అవ్వచ్చు, ఆ ప్రభుత్వాలను తప్పు పట్టకుండా ఇక్కడ సామాన్యుడు కనీసం బతకడానికి మనకి కనీసం ఒక సార్, మీకు వ్యవస్థ ఒక విషయం రిజిస్ట్రేషన్ చెప్తాను అయింది సార్. కదా సార్, అని మీకు చాలా మంది ఆవేదన. మీకు ఒక విషయం చెప్తాను సార్. తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఉమ్, 2 రాష్ట్రాలుగా వేరుపడ్డానికి. అవును, ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఉద్యమించారు? సమైక్యాంధ్ర ఉండాలి. సమైక్యాంధ్ర కోసం కాదు, హైదరాబాద్ కోసం ఉద్యమించారు. ఓకే. సమైక్యాంధ్ర కాదు, ఉమ్, వాళ్ళకు సమైక్యాంధ్రగా ఉన్నా, 2గా ఉన్నా, 1గా ఉన్నా పెద్ద ఫరక్ పడదు. దే ఫాట్ ఫర్ హైదరాబాద్. ఓకే. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లోన ప్రతి ఇంటిలో ఒకడు ఖచ్చితంగా హైదరాబాద్లో వచ్చి ఉన్నాడు. అవును, అంటే ఏంటి, ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఒకే చోట ఒకే చోట పోగేశారు. పోగేశారు. శ్రీకృష్ణ కమిటీ చెప్పింది కూడా అదే. ఉమ్, ఏమని చెప్పింది? అరే, కేంద్రీకృత అభివృద్ధి అనేటువంటిది వద్దురా నాయన, అభివృద్ధిని వికేంద్రీకరించండి, డీసెంట్రలైజ్, డెవలపింగ్ ఇన్ డీసెంట్రలైజ్ మోడ్. అంతెందుకు సార్, హైదరాబాద్లోన హైటెక్ సిటీ ఉంది, ఓకేనా? ఒకానొకప్పుడు అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు దానికి చాలా ఇబ్బడి ముబ్బడిగా కంపెనీలన్నీ అక్కడే ఉండిపోతున్నాయి. హైటెక్ సిటీలో ఉండడం వల్ల అక్కడ ల్యాండ్ వాల్యూ కానీ, అక్కడ లైఫ్ స్టైల్ కానీ, అక్కడ బతికేటువంటి జనాలు కానీ, ఇవన్నీ కూడా మీరు చూడండి. హైదరాబాదుని మీరు పాత బస్తీకి, బంజారా హిల్స్కు పోల్చుకుంటే అసలు మనం ఉంటున్నది హైదరాబాద్లోనేనా అని ఇరువైపుల వారు అనుకునే పరిస్థితి. అవును. మరి ఈ డిస్పారిటీకి, ఈ అంతరానికి కారణం ఏమంటారు? ఇప్పుడు హైదరాబాద్లోనూ ఒక గచ్చిబౌలిలోనూ అయినంత వరకు డెవలప్ అయిపోయింది. ఎందుకు వై కాంట్ యూ టర్న్ ఇంటూ విజయవాడ సైడ్? వై కాంట్ యూ టర్న్ ఇంటూ వరంగల్ సైడ్? వై కాంట్ యూ టర్న్ ఇంటూ సంగారెడ్డి సైడ్? మీరు ఎందుకు నలువైపులా విస్తరింపచేయట్లేదు? విస్తరించట్లేదని ప్రజలతో పాటు పాలకులు కూడా అనుకుంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? అంటే నాకు ఒక చిన్న సందేహం ఉంది గురుగారు. ఏంటంటే ఈ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఈ సిస్టాన్ని చెడగొట్టారంటారా? ఈ చెరువులు కబ్జా కానీ వేరే సంథింగ్ చేస్తారు సార్. ఇప్పుడు నేను చెప్పేది, వ్యాపారం అన్నప్పుడు లాభం కోసమే వ్యాపారం చేస్తాడు. అది వ్యాపార నీతి. అది కాకపోతే వాడు మంచి దారిలో వెళ్తున్నాడా, ఏ దారిలో వెళ్తున్నాడా అనేటువంటిది అది వాడికైనా నియంత్రించుకోవాలి, పాలకులన్నా నియంత్రించాలి. 2 చోట్ల నియంత్రణ తప్పినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యవస్థ కాస్త అవ్యవస్థగా మారిపోతుంది. ఇప్పుడు మనకు జరుగుతున్నది అదే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళని నువ్వు కట్టడి చేయలేదు. వాడు లేఅవుట్ వేసుకున్నప్పుడు కానీ, వాడికి అప్రూవల్ ఇచ్చినప్పుడు కానీ, డిటిపిసి అప్రూవల్ అంటావు, రేరా అంటున్నావు, మళ్ళీ ఇవన్నీ చూడరా అండి? వాడు ఎక్కడ లేఅవుట్ వేస్తున్నాడు? ఎఫ్టీఎల్లోనే వేస్తున్నాడా? బఫర్ జోన్లో సార్, నేను మీకు చెప్పనా? చెప్పండి. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేటువంటిది చెప్పకూడదు, కానీ ఎంత దౌర్భాగ్యంగా మారిపోయిందంటే ఒకే ల్యాండ్ పైన 100 రిజిస్ట్రేషన్లు వాళ్ళు చేసేస్తున్నారు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జర్నలిస్ట్ మధుసూదన్ గారితో చిట్ చాట్ హైడ్రా గురించి. సో సార్ ఫైనల్గా కన్క్లూజన్ ఏమిస్తున్నారంటే, మీరు సంస్కరణలు చేయండి, కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని కేర్ తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తూ చేయండి అని సార్ చెప్తున్నారు. సో మరో టాపిక్తో, మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.